ఈరోజు వివేకానందుడి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటే కుదరలేదు ఇప్పటివరకు. ఈలోగా ఉదయం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ సగంసేపు వివేకానందుడి గురించి, సగంసేపు ఈ రాష్ట్రంలో ఆలయాల మీద దాడులు వీటిని కలుపుతూ మధ్యలో హిందుత్వం గురించి, నిర్వచనం గురించి చెప్పారు. సాయంత్రం మరో మిత్రుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక స్వామీజీ వివేకానందుడి బోధలతో సంబంధం ఉన్న స్వామీజీ గురించి చర్చిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను తీసుకున్న ఇతివృత్తం ఆ రెండింటికి కూడా కొంచెం భిన్నంగా ఉండొచ్చు. నిస్సందేహంగా వివేకానంద స్వామి అనేవాళ్ళు వివేకానందుడు, నరేంద్రుడు వివేకానందుడు కావడం, అంతర్జాతీయ వేదికల మీద భారతదేశ ఔన్నత్యాన్ని చెప్పడం, మతాల సభలో హిందూ మతాన్ని గురించి చెప్పడం, ఇవన్నీ కూడా ప్రపంచ ప్రసిద్ధమైన విషయాలు. సో భారతదేశంలో ఒక జాగృత దశకు వివేకానందుని ప్రతీకగా పరిగణించటం, గురువు గారు రామకృష్ణ పరమహంస అయినా అంతకంటే వివేకానందుడి వాడే ఎక్కువ ప్రసిద్ధుడు, ఉత్తేజ ప్రదాత అయ్యాడు. వివేకానందుడి బోధనల్లో ఒక వాస్తవికత కనిపిస్తుంది. ఆయన మనకు శాస్త్ర విజ్ఞానం కావాలి, మూఢత్వం కాదు, పరస్పర విద్వేషం కాదు అని చెప్తారు. అదేవిధంగా సహనం, అరుణ్ కుమార్ చెప్తున్నారు ఉదయం, హిందూ మతం సహనంతో కూడిందని చెప్తారు, టాలరెన్స్. కానీ సహనం అనేది కూడా ఏదో మనం ఇతరులను ఏదో సహిస్తున్నట్టుగా, మనం ఏదో ఉండనిస్తున్నట్టుగా మాట్లాడే లక్షణం అది. ది వర్డ్ టాలరెన్స్ ఈజ్ బ్లాస్ఫమస్ అని, దైవదూషణ లాంటిది అని ఆయన అన్నారని ఈయన చదివి వినిపించారు. నిజమే. టాలరెన్స్ ఏంటి? చాలామంది ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అత్యధికలో ఇది హిందూ దేశం అయినప్పటికీ మహమ్మదీయులను, క్రైస్తవులను సహిస్తున్నాం, టాలరేట్ చేస్తున్నాం అని. ఆ టాలరెన్స్ కూడా లేదు. ఇప్పుడు అసహనం అనే పదం తాండవిస్తుంది భారతదేశంలో. అసహన తాండవం చేస్తుంది. ఈ అసహనం తాండవిస్తున్న వేళ సహనం అన్న పదం కూడా కొంచెం దాని విలువ కూడా పెరిగింది. విలువలు ఎప్పుడు సాపేక్షంగా ఉంటాయి కాబట్టి. కానీ వివేకానందుడు సహనం గురించి చెప్పాడు. అంతేకాదు, శాఖల మధ్య, మతాల మధ్య యుద్ధంతో రక్తప్లావితం అయిపోయింది దేశం, దీన్ని కాపాడుకోవాలి, ప్రపంచం రక్తప్లావితమైందని చెప్పాడు. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు వివేకానందుడు మాత్రమే చెప్పాడు ఆయన కాలానికి. చతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పిన దాన్ని ఆయన కొత్త నిర్వచనం ఇచ్చాడు. దానికి కొంచెం సామ్యవాద సమభావన కలిగించాడు. ప్రపంచాన్ని మొదట బ్రాహ్మణులు పరిపాలించారు, తర్వాత క్షత్రియులు పరిపాలించారు, ఇప్పుడు వైశ్యులు అంటే పెట్టుబడిదారులు పరిపాలిస్తున్నారు, తర్వాత శూద్రులు అంటే శ్రామికులు పరిపాలిస్తారు అని చెప్పాడు. కర్మ సిద్ధాంతం అనే దాన్ని తోసిపుచ్చాలన్నాడు. అంటే గుజరాత్లో అనుకుంటాను భూకంపము, ప్రకృతి ఉత్పాతం ఏదో వచ్చి అంత కష్టాలు వస్తే, బాధల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేద్దామని వివేకానందుడు ప్రతిపాదిస్తే ఆయన తోటి శిష్యులందరూ కూడా అక్కడ ప్రజలు చేసుకున్న కర్మ వల్ల అలా జరిగింది, దాంట్లో మనం జోక్యం చేసుకోకూడదంటే ఏంటి కర్మ సిద్ధాంతం? మానవ సేవ మాధవ సేవ. ఊరికినే దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చోవటం కాదు, సాటి మనుషులకు సహాయం చేయాలి. ఇప్పుడు రివర్స్లో చెప్తున్నాడు ఒక స్వామి మొన్న, మానవ సేవే మాధవ సేవ అంటమే కాకుండా అప్పటికి క్రైస్తవ మతంలో ఎక్కువగా ఉన్నటువంటి మిషనరీ లక్షణాలను హిందూ మతానికి కూడా జోడించాలని రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ఆయన భారతదేశం వెనకబడిపోవడానికి ఆనాటికి వైజ్ఞానిక స్పృహ కొరవడం కారణమని కూడా చెప్పారు. అలాగే ఉత్తేజం ఎప్పుడు కూడా, ఆకలిగా ఉన్నవాడికి మతం గురించి చెప్తే ఉపయోగం ఏంటన్నాడు. గర్భదరిద్రులను ఆదుకోవాలన్నాడు. ఉక్కు నరాలు
కావాలన్నాడు, ఉక్కు నరాలు కావాలన్నాడు, బలహీనతను అధిగమించమని చెప్పాడు. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అన్నాడే. ఒక్కసారి నువ్వు మేల్కొని కదలడం మొదలుపెట్టంటే పదండి ముందుకు, పదండి తోసుకో, కథం తొక్కుతూ పదం పాడుతూ అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటే నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి అన్నట్టుగా. ఇలా చాలా విషయాల్లో వివేకానందుడు ఒక కొత్త ఉత్తేజాన్ని, ఒక దీక్షను, ఒక సేవా దృక్పథాన్ని, ఒక సహనతత్వాన్ని చెప్పడానికి ప్రయత్నించారంటంలో సందేహం లేదు. అయితే వివేకానందుడు కూడా రాను ఆయనలో ఏ భావం పెరిగింది, ఏ భాగం పెరిగింది అనే దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు అవి మనకు అనవసరం. కానీ ఈ సమయంలో వివేకానందుడి నుంచి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది పేదవాళ్ళను ఆదుకోవటం, మానవ సేవ, మాధవ సేవ, పరమత సహనం కలిగి ఉండాలి. భారతదేశం ప్రపంచంలో గొప్ప నాగరికత కలిగిన దేశం. దీనికి పునాదులు ఈ దేశంలోనే ఉన్నాయి. యువత ఉక్కు నరాలంటే అంత దృఢమైన దీక్షతో పనిచేయాలి, మధ్యలో విరమించకూడదు. అందుకే యువజన ధన్యోత్సవం అన్నారు ఆయన చెప్పిందని. సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్ళారని చెప్తూ ఉంటారు కదా కన్యాకుమారి దగ్గర. నిజంగానే కన్యాకుమారి దగ్గర వివేకానంద కేంద్రం చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. అది ఎవరు నిర్వహిస్తున్నారు, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి పక్కన పెడదాం. ఇంతవరకు వివేకానందుడి బోధనల గురించి ఇంగ్లీష్లో మేము ఒక పుస్తకం కూడా వేసాము. దాంట్లో అనేక చోట్ల వివేకానందుడు సామ్యవాద భావజాలాన్ని గురించి కూడా చెప్పాడు, శ్రమ యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పాడు. అలాగే ఈ కపట స్వాములు ఇలాంటి వాడు వెనక, లేకపోతే మూఢనమ్మకాల వెనక వెళ్ళవద్దని కూడా చెప్పాడు. ఇవన్నీ ఆయన దగ్గర నుంచి యువత నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలు. ఈ రోజున దేశంలో వివేకానందుడి పేరుతో కొంతమంది చేసే వాటితో పోల్చినప్పుడు ఇవన్నీ మరింత ముఖ్యమవుతాయి. ఇక్కడ వివేకానందుడి గురించి చెప్పినప్పుడు హిందుత్వకు వివేకానందుడికి ఏం సంబంధం లేదు. వివేకానందుడు ఆ పదం వాడలేదు. హిందుత్వ అన్న పదం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఉదయం నేను విన్నటువంటి ఆ మీడియా గోష్ఠిలో త్వా అంటే తత్వం అన్నట్టుగా, దాని స్వభావం అన్నట్టుగా, అది కాదు. త్వా అనేదానికి త్వమేవాహం అని ఆరుద్ర కవితా సంపుటి రాశాడు. త్వమేవాహం అంటే నువ్వే నేను అని అర్థం. త్వం గరుడ అంటే నువ్వు గరుడివి అని అర్థం. త్వం తెలుగులో మనం దాన్ని ఒక వస్తుతత్వము, వ్యక్తిత్వము ఇలాంటి అర్థంలో వాడడం మొదలు పెట్టామంటే దాని యొక్క స్వభావం. హిందుత్వ అంటే హిందూ మతం యొక్క స్వభావం అని అంతేగాని హిందూ మతం అని కాదు. హిందూ మతం యొక్క స్వభావం ఏంటి? హిందూయిజం వేరు, హిందుత్వం వేరు. వివేకానందుడు చెప్పింది, అరవిందుడు చెప్పింది హిందూ మతం, హిందూయిజం. హిందుత్వ అన్నది సావర్కర్తో వినాయక్ దామోదర్ సావర్కర్ విడి సావర్కర్తో వచ్చింది. అది ఎలా వచ్చింది ఏంటి కూడా నేను చెప్తా. కానీ ఈ రెండింటినీ మనం కలగపులగం చేయకూడదు. కానీ వీటన్నిటిలో ఒక ఉమ్మడి లక్షణం మాత్రం ఉంది. అదేంటంటే పశ్చిమ దేశాల్లో ఒక ఏక మతం, కొన్ని చోట్ల క్రైస్తవం, కొన్ని చోట్ల ఇస్లాం ఉన్నట్టుగా భారతదేశంలో లేకుండా పోయింది. కాబట్టి భారతదేశానికి కూడా ఒక మత భావన ప్రతిష్ఠించాలంటే అది హిందూ మతం అయితే సరిపోతుంది. రెండవది, హిందూ మతం ఉన్న దేశాన్ని వేరే వాళ్ళు ఆక్రమించారు. కాబట్టి హిందూ నేషనలిజం, మతపరమైన జాతీయ భావాన్ని మనం లేవనెత్తితే ప్రజలను ఐక్యం చేయొచ్చు అనే ఒక భావం వచ్చింది. అది హిందుత్వ కాదు అది. కానీ మనం బలహీనపడిపోయాము, అణచివేయబడ్డాము, దీని నుంచి బయటికి రావాలి అనే ఒక లక్షణం వీళ్ళు చెప్పిన వాటిలో ఉంది. వివేకానందుడు కూడా ఇంత గొప్పవాళ్ళం ఇలా అయిపోయాము అనే ఆవేదన లేకపోతే ఆగ్రహం చాలా చోట్ల వెలిబుచ్చుతూ ఉంటారు. కానీ వేరే వాళ్ళ మీద ద్వేషం గురించి అంతగా ఉంటుంది. క్రైస్తవ మతాధిపతుల గురించి ఆయన అక్కడక్కడ మాట్లాడతారు, వేరే మతాల గురించి ప్రస్తావిస్తారు. ఎవరి గురించి వాళ్ళు చెప్పొచ్చు.
కానీ మరొక మతానికి వ్యతిరేకంగా మన మతం ఉంటేనే కానీ కుదరదు అనే ఒక తత్వం అది వాళ్ళలో లేదు, వివేకానందుడిలో లేదు. అది తర్వాత వచ్చింది. ఎలా వచ్చింది? ఈ రెండింటినీ గందరగోళపరచకుండా వివేకానందుడి దగ్గర నుంచి దృఢ దీక్షా భావన, ఒక కొంచెం సామాజిక న్యాయ భావన, సేవా దృక్పథం, మానవ సేవ మాధవ సేవ అన్నవి ఎలా అలవర్చుకోవాలి, అది ఈరోజు ప్రధానమైనటువంటి సందేశం అవుతుంది. అలాగే కుల దొంతర్ల వ్యవస్థలో ఆయన అందరికీ న్యాయం జరగాలని ఎలా చెప్పారన్నది కూడా ఆసక్తికరమైనది.